హస్తకళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హస్తకళలను ప్రోత్సహించడానికి గోల్కొండ హస్తకళా కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. నైపుణ్యాన్ని పెంచడానికి సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని, అవసరమైతే స్కిల్ యూనివర్సిటీలో హ్యాండీక్రాఫ్ట్కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేళాను ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, నాబార్డు సీజీఎం భాస్కర్తో కలిసి ప్రారంభించారు మంత్రి తుమ్మల. ప్రస్తుతం హస్తకళల ముడిసరుకు దొరకడం కష్టంగా మారిందని, ఒకే దగ్గర అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన కళాకారులను సన్మానించారు. హస్తకళలకు సంబంధించి పూర్వకాలంలో దానికి ఉన్నటువంటి ప్రతిభ పాఠవాలు సన్నగిలుతున్నాయి అని చెప్పి మనందరి భావన. ఇంకా లక్షలాది మంది ఈ హస్తకళ నైపుణ్యం కలిగినటువంటి చేనేత కార్మికులు ఆ రోజు భారతదేశంలో తయారయ్యేటటువంటి ఏ వస్తువులైనా సరే ప్రపంచ దేశాల్లో పేరెన్నికగన్నటువంటి మన సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి వృత్తుల్ని ప్రోత్సహించాలని దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గోల్కొండ హస్తకళ అభివృద్ధి సంస్థగా ఆ కళాకారులను ఆదుకోవటమే కాకుండా మన యొక్క సంప్రదాయాన్ని కొనసాగించాలి, ఈ ఉత్పత్తుల్ని దేశాలకి అందరికీ పరిచయం చేయాలి, తద్వారా వీటిని తయారు చేసే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవన స్థితిగతులు మార్చాలి అని చెప్పి గోల్కొండ హస్తకళల అభివృద్ధి సంస్థ శైలజ గారు వచ్చిన తర్వాత దానికి ఎక్కువ ప్రమోట్ చేయాలని, ఎక్కువ ప్రాచుర్యాన్ని ప్రచురింపజేయాలని, తద్వారా వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తూనే వాళ్ళ జీవితంలో వెలుగులు నింపాలనేది ఈ యొక్క అభివృద్ధి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికోసం ఈరోజు ఈ యొక్క మేళాన్ని ఏర్పాటు చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి ఈ యొక్క కళాకృతుల్ని ప్రజలందరూ ఆశీర్వదించాలి, వాళ్ళ కుటుంబాలు మంచిగా బతికేటట్టుగా ప్రోత్సహించాలి, తద్వారా ఈ వ్యాపారాన్ని కొనసాగించాలి. ఇంకా పెద్ద ఎత్తున విమానాశ్రయాల్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టేషన్లో కావచ్చు, లేదు పెద్ద పెద్ద ఫంక్షన్లో మన యొక్క ఈ నైపుణ్యానికి సంబంధించినటువంటి హస్తకళల వస్తువులు కానీ చేనేత రంగాలకు సంబంధించినటువంటివి మనకంటే మిన్నగా ఎక్కడా దొరకవు మీకు. కాబట్టి అటు ప్రోత్సహించి వాళ్ళని మనం భాగ్యవంతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ కళల్ని పోషించాల్సిన అవసరం ఉంది.